హలో అండి. ఇవాళ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అది గుత్తి వంకాయ నువ్వుల కారం. దీనికి కావాల్సిన పదార్థాలు 3 స్పూన్లు నువ్వులు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, పావు స్పూన్ మెంతులు, పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, చిన్న చింతపండు, చిన్న చింతగింజంత బెల్లం టేస్ట్‌కి, కారం, ఉప్పు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అది హీట్ అయ్యాక ఈ నువ్వులు వేసి 2 నిమిషాలు చిటపటమనేంత వరకు వేయించుకుని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు వేయించుకోవాలి. కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో నువ్వులు వేసుకుని కొంచెం బరకగా ఆడుకోవాలి. తర్వాత అదే జార్లో వేయించుకున్న పోపు వేసుకుని ఆ చింతపండు కూడా వేసుకుని మిక్సీ ఆడుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో నూనె వేసుకుని వంకాయలు వేసుకుని పసుపు వేసుకుని ఉప్పు కూడా వేసుకుని తర్వాత కొంచెం నీళ్లు చల్లుకుని కలుపుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని తర్వాత చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుని కలుపుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించాలి. తర్వాత ఈ వంకాయలన్నీ ఉడికాక ఇందాక ఆడుకున్న పౌడర్ అంతా ఈ వంకాయల్లో వేసుకోవాలి. తర్వాత 2 చెంచాల కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత వంకాయలు ములిగేంత వరకు నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. తర్వాత మధ్య మధ్యలో కూర కలుపుకుంటూ నీళ్ళన్నీ ఇంకిపోయి నూనె పైకి తేలిదాకా మగ్గించుకోవాలి. ఇప్పుడు గుమగుమలాడే గుత్తి వంకాయ నువ్వుల కారం కూర రెడీ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.